తెలంగాణలో నడుస్తున్న ప్రభుత్వం మీద మీ అభిప్రాయం? కావాలని సమస్యలు కొని తెచ్చుకున్నారు. ఆర్థికంగా అప్పటికే సంక్షోభం చాలా బలంగా ఉన్న రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి గారు రోజు వాపోతున్నారు, నాకు డబ్బులే లేవు, నెలకు 18,000 కోట్ల రూపాయలు ఎంతో ఆదాయం వస్తుంది, 6,000 కోట్ల రూపాయలు జీతాలకు పోయాయి, 6,000 కోట్ల రూపాయలు వడ్డీలకు పోయాయి, 6,000 కోట్ల రూపాయలు ఉన్న పథకాలకు పోయాయి, నా దగ్గర పైసా లేదు, ఇవాళ నేను చేయమంటారు అంటున్నాడు. ఈ విషయం ఎప్పుడు తెలిసిందా? ముందు తెలియలా? తెలుసు. నాకు తెలిసే, మీకు తెలిసే. ఎలక్షన్ ముందు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా అవుతుందని చెప్పని తెలిసి అధికారమే పరమావధి, పవర్లోకి రావాలి కానీ ఎట్లయితే మనకేం కావాలా అని చెప్పి చేశారు. ఇవాళ కష్టపడుతున్నారు. కాబట్టి ఈ సంక్షోభం నుంచి బయటపడాలని చెప్పంటే జరిగిందో జరిగిపోయింది. జరిగిన దాని గురించి ఇప్పుడు మాట్లాడితే ప్రయోజనం లేదు. ఆర్థికంగా ఎదుగుతున్న రాష్ట్రాలు కాబట్టి ఖర్చుని ఇప్పటికైనా కొంచెం ఫ్రీజ్ చేయండి. రోజు మళ్ళీ కొత్త ఖర్చులు ప్రకటించేసి, కొత్త పథకాలు ప్రకటించేసి ఊబిలో కూరుకుపోకుండా కొంచెం ఖర్చును కనుక అదుపు చేసినట్టయితే ఆదాయం పెరుగుతూ ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ పెరిగినప్పుడు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖర్చు ఇట్లానే ఉండి ఆదాయం పెరుగుతుంటే కాలక్రమేణా బ్యాలెన్స్ అయిపోతుంది. అందుకనే కదా హామీలు ఇవ్వలేకపోతున్నాం, హామీలు అమలు చేయలేకపోతున్నాం వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. కానీ అయినా ఖర్చు దుబారా చేస్తున్నారే. ఎక్కడ మాట్లాడినా ప్రభుత్వం నుంచి వచ్చే మాటలు 10,000 కోట్లు, 50,000 కోట్లు, 1,00,000 కోట్ల లెవెల్లో తప్ప ఉంటాయి. 10,000 పైనే ఉంటాయి. కోట్లు కాదు, కోట్లు ఎప్పుడు దాటిపోయింది, వేల కోట్లు తప్ప. అరే ఉన్న డబ్బులు సర్దినప్పుడు ఉదాహరణకి విద్య ఉన్నది, విద్యకి 10,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం, విద్య రావట్లా. ఎట్లా బాగు చేద్దాం విద్యను ఆలోచిస్తున్నారా? లేదు. ఇంకా 25,000 కోట్లు, 30,000 కోట్లు ఖర్చు మాట్లాడుతున్నారు. కాబట్టి రేపు అన్నది లేనట్టుగా చేస్తే పాత జమీందారులు చూసాం కదా మనం, కూర్చొని తింటుంటే కొండలు కూడా కరిగిపోతాయి. రేపు పొద్దున ఆదాయం పెంచే మార్గం ఏమిటి, సంపద పెంచే మార్గం ఏమిటి, సంపద పెంచడం వల్ల పన్నులు పెంచే మార్గం ఏమిటి, పొదుపురితనం ఎట్లా అని చెప్పి ఆలోచించకపోతే నష్టపోతారు.